హలో శ్రావణ్ గారు. హలో నాగరాజ్ గారు. సార్ మీరు ఇచ్చేటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో అని నాకు బాగా గుర్తు. 5 సెన్సెస్ యాక్టివేట్ చేసి గనక మనం రిచ్ అవ్వాలి అనుకున్నప్పుడు దాన్ని ఎలా ఏ విధంగా మన 5 సెన్సెస్ యూజ్ చేసి ఒక్కొక్క 500 నోట్ తీసుకొచ్చి మరీ చెప్పారు మీరు. ఈ విధంగా యూటిలైజ్ చేస్తేనే దానివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు ఆ రెస్పాన్సిబిలిటీతో పాటు మనం రిచ్ అవ్వడానికి హ్యాపీగా ఉండటానికి ఎక్కువ కారణాలు అవుతాయి, అప్పుడే సక్సెస్ అవుతాం అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెప్పారు. అవునండి. స్టిల్ ఆ వీడియో అంటే నాకు చాలా బాగా ఇష్టం అండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్ కంటెంట్. అండ్ మనం ఎల్సీఏలో చేసినటువంటి చాలా కంటెంట్లు కూడా ది బెస్ట్ ఇచ్చారు. అవును. సో 7 రూల్స్ టు బికమ్ రిచ్ అని చెప్పేసి ఒక కొత్త కంటెంట్ తోటి మళ్ళీ వచ్చారు. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. సో ఈ 7 రూల్స్ టు బికమ్ రిచ్ అయితే మనం ఎవరిని ఎగ్జాంపుల్గా తీసుకుంటామంటే చాణక్యుడు అర్థశాస్త్రం రాసినప్పుడు అది కేవలం రాజులకు మాత్రం బాగా హెల్ప్ అయ్యేది. తర్వాత నార్మల్ జనాలు అడిగేవాళ్ళు అనమాట, మా లాంటి వాళ్ళకి ఏంటి, మేము డబ్బులు సంపాదించుకోవాలి కదా, మాకు కొన్ని రూల్స్ ఇవ్వండి అని చెప్పేసి చాలామంది చాణక్యుడిని అడిగితే ఆయన సింప్లిఫైడ్ చేసి చాణక్య నీతి చాలా బుక్స్ రాశారు. అయితే చాణక్య నీతిలో నుంచి కొన్ని పాయింట్స్ నాకు నచ్చినవి 7 పాయింట్స్ నేను చెప్తాను. షూర్ సార్. సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్తారంటే, బెటర్ టు లివ్ ఇన్ అ ఫారెస్ట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ. అంటే ఎంత నిర్దాక్షిణ్యంగా అంటారంటే, అరే నువ్వు డబ్బులు సంపాదించకపోతే వెళ్ళి అడవిలోకి వెళ్ళిపో అంటారు. ఏంటంటే చాణక్యుడు అంత గొప్ప ఆయన అలా అంటున్నారు ఏంటంటే, ఒకసారి మనం అర్థం చేసుకోవాలి, అంత హార్ష్గా మాట్లాడుతున్నారు ఏంటి అని అనుకుంటే, చూడండి, మనం డబ్బులు సంపాదించకపోతే మనల్ని మన పేరెంట్స్ రెస్పెక్ట్ చేయరు, మన వైఫ్ పిల్లలు సమాజం రెస్పెక్ట్ చేయదు, రిలేటివ్స్ అసలు చీడ పురుగులాగా చూస్తూ ఉంటారు, ఎవడు మనల్ని పట్టించుకోడు, రెస్పెక్ట్ ఇవ్వరు. అందుకని నువ్వు వెళ్ళిపో, డబ్బులు సంపాదించలేకపోతే వెళ్ళిపో, ఫారెస్ట్లోకి వెళ్ళిపో, అడవిలోకి వెళ్ళిపో, అక్కడ ఏదో ఒకటి చిన్న పనులు చేసుకుంటూ ఉండు. నువ్వు సమాజంలో బ్రతుకుతున్నావంటే డబ్బులు సంపాదించాల్సిందే అని చెప్పేసి స్ట్రాంగ్గా చెప్తారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, హూ షుడ్ గెట్ వెల్దీ. అసలు ఎవడు డబ్బులు బాగా సంపాదించాలి? ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, సముద్రం ఉంటుంది కదండి, సముద్రపు నీరు ఆవిరి అవుతుంది, ఆవిరయ్యి మేఘంలాగా మారుతుంది, మేఘంలాగా మారి కొన్ని రోజుల తర్వాత అది కరిగి ఏమవుతుంది, వానలాగా పడుతుంది, తీయటి నీరు వస్తుంది, ఆ నీటిని తాగొచ్చు. అలాగే పంట పొలాలన్నీ బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి, అలాగే నదులు సరస్సులు కొలన్లు అన్నీ నిండుతూ ఉంటాయి. మళ్ళీ ఎక్కువ ఏదైతే ఉందో అది నదుల ద్వారా మళ్ళీ సముద్రంలోకి వెళ్తుంది. ఇదంతా ప్రాసెస్. అలాగే ఒక మంచివాడు డబ్బున్నవాడిగా ఉంటే వాడు ఎన్నో ధర్మ కార్యక్రమాలు చేయగలడు, ఎంతోమంది పేద పిల్లలకి వాడు చదివించగలడు, వాళ్ళు గొప్ప స్థాయికి వెళ్తారు, వాళ్ళు మళ్ళీ ఈ ప్రాసెస్ని అంతా చేస్తుంటారు. ఎలాగైతే ఒక ఉప్పు నీరు తీయటి నీరుగా మారి ఎంతోమందికి దాహాన్ని తీర్చగలుగుతుందో, ఒక మంచివాడి దగ్గర డబ్బులుంటే వాడు ఎంతోమందిని ఇంపాక్ట్ చేయగలడు, ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళగలడు అనేది చెప్తుంటారు. అయితే ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తుంటే, మన సినిమాల్లో హీరో ఎప్పుడు పేదవాడిగా ఉంటాడు, సైకిల్ దొక్కుతునో చాలా కష్టపడుతునో ఏదో ఉంటాడు. విలన్స్ లేకపోతే ప్రకాష్ రాజ్ డాన్లు వాళ్ళు ఎలా ఉంటారండి, బాగా డబ్బులు సంపాదిస్తారు. వాళ్ళు ఏం చేస్తుంటారు, వాడు ఎందుకు డబ్బులు సంపాదించాడు, డ్రగ్సో లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ చేస్తుంటాడు. వాడు ఏం చేస్తాడు, నెక్స్ట్ ఇంకా పెద్ద మోసం ఎలా చేయాలి, ఇంకా పెద్ద టెర్రరిజం ఎలా చేయాలి అని చెప్పి వాడు ఆలోచిస్తాడు. అదే మంచివాడి దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, శ్రీమంతుడు సినిమా చూసాం, ఏం చేస్తాడు, స్కూళ్ళు కట్టించడం, రోడ్లు వేయించడం, మంచి కార్యక్రమాలకి వాడతారు. అందుకని నువ్వు మంచివాడివా, నువ్వు డబ్బులు ఎక్కువ సంపాదించాలి. అరే ఏమో లేరా అని చెప్పి కూర్చున్నావు అనుకో, ఈ డబ్బు అంతా ఎవరి దగ్గరికి వెళ్తుంది, ఒక మంచివాడి కానివాడికి చెడ్డవాడి దగ్గరికి వెళ్తుంది, వాడు అన్యాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. నువ్వు మంచివాడు అయితే నువ్వు ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలి, సో దట్ నీ వల్ల 10 మందికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి చాణక్యుడు చెప్తుంటారు. థర్డ్ పాయింట్ ఏంటంటే, హూ ఈజ్ మ్యాన్స్ రియల్ ఫ్రెండ్. అలా మనిషి మంచి మిత్రుడు ఎవరు అనుకుంటున్నారు, డబ్బే. సో ఎందుకంటే నీ దగ్గర డబ్బు ఉందా, నీ శత్రువు కూడా మిత్రుడు అయిపోతాడు, వచ్చేస్తారు, అరే 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 అని వచ్చేస్తాడు అనమాట. అప్పుడెప్పుడో మాట అన్నాను కదా, అది గుర్తుపెట్టుకోకలే, మన ఇద్దరం ఇప్పుడు ఫ్రెండ్స్ కదా. అంతకు ముందు వరకు తిట్టిన వాళ్ళు రిలేటివ్స్, వీడు పనికిరాడు అన్నవాళ్ళు కూడా మిత్రులు, నువ్వు గొప్పవాడు అవుతావని నాకు తెలుసురా అని చెప్పేసి వచ్చేస్తారు. సో నువ్వు ఎప్పుడైతే నీ బెస్ట్ ఫ్రెండ్ అయిన డబ్బును సంపాదిస్తావో మిగతా వాళ్ళందరూ ఆటోమేటిక్గా వస్తారు. సో అందుకనే మంచిగా డబ్బులు సంపాదించాలని చెప్తున్నారు. అయితే వెల్దీ ఈజ్ కన్సిడర్ యాజ్ వైజ్. మనం చూస్తే సమాజంలో వీడు బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు రా, మంచి తెలివైనోడు అంటే
డబ్బుకి తెలివితేటలకి లింక్ పెడతారు. సో అరే వాడు ఏంట్రా అలా సంపాదించేశాడు, వాడు చాలా తెలివైనోడు అని అనుకుంటారు. అరే నువ్వు ఉన్నావు ఎందుకు పనికిరావు అని చెప్పి కంపారిజన్ చేస్తూ ఉంటారు చాలామంది. అయితే వాడు ఏ రకంగా డబ్బులు సంపాదించాడో తెలియదు కానీ జనాలు ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటారంటే వీడు డబ్బులు సంపాదించాడు కాబట్టి వీడు తెలివైనోడు అనే ఒక పర్స్పెక్టివ్లోకి వచ్చేస్తుంటారు అనమాట. అందుకనైనా సరే నువ్వు డబ్బులు సంపాదించాలి అని చెప్పేసి చాణక్యుడు చెప్తున్నారు. సో తర్వాత పాయింట్ ఏంటంటే బెస్ట్ వే టు ఎర్న్ మనీ. తెలుసు, అందరికీ తెలుసు డబ్బులు సంపాదించాలి అని. ఈ పాయింట్ నేను సమ్మరైజ్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే బెస్ట్ వే టు ఎర్న్ మనీ అనేది నువ్వు న్యాయంగా, ధర్మంగా, నీతివంతంగా డబ్బులు సంపాదిస్తేనే అది మంచి డబ్బురా. అన్యాయంగా వేరే వాడిని మోసం చేసి డబ్బు ఎప్పుడు సంపాదించుకో అని చెప్పి చాణక్యుడు గట్టిగా చెప్తారనమాట. సో మనం ఏ డబ్బు సంపాదించినా, చాలామంది పొలిటీషియన్స్ అండి, ఎంతోమంది పేదవాళ్ళు వాళ్ళ కడుపు కొట్టి, లేకపోతే అంతెందుకు గవర్నమెంట్ ఎంప్లాయీసే ఉంటారు, ఈవెన్ రైతుల దగ్గర కూడా లంచాలు తీసుకుని ఉంటారు. మనం చూస్తూనే ఉంటాం కదండి సమాజంలో, కోట్లు వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు. ఈవెన్ పేద పిల్లలకి వాళ్ళు ఏమి చేయరు. ఎలక్షన్స్లో మాత్రం డబ్బులు, అరే నువ్వు కరెక్ట్ టైంలో మంచి పథకాలన్నీ పెట్టి వాళ్ళకి అందరికీ హెల్ప్ చేస్తే నువ్వు ఓట్లు కొనుక్కోవాల్సిన అవసరం రాదు కదా. అవును, వాళ్ళే ఓటేస్తారు, అరే నాకు చాలా మంచి పని చేశాడరా అని చెప్పేసి. సో న్యాయంగా, ధర్మంగా డబ్బులు సంపాదించాలి అని చెప్పేసి చెప్తాను. తర్వాత ఏంటంటే సేవ్ మనీ ఫర్ ఎమర్జెన్సీ. ఏంటంటే చాలామంది సమాజంలో అరే నా లైఫ్ బెస్ట్గా వెళ్తుందిరా, చాలా ఎంజాయ్ చేయాలి, కార్లు కొంటుంటారు, లగ్జరీ కొంటారు, తప్పు కాదు, నేను ఏది దీంట్లో తప్పనట్లా. కానీ మనకు ఎప్పుడైతే మంచి ఫేజ్ వస్తుందో లైఫ్లో ఖచ్చితంగా లో ఫేజ్ వస్తుంది. అది మనం మోటివేషన్లో కూడా చెప్పేది ఏంటంటే ఎంత సక్సెస్ఫుల్ పర్సన్ అయినా సరే ఖచ్చితంగా ఫెయిల్యూర్స్ చూస్తాడు. నీ లైఫ్ ఎప్పుడు ఫెయిల్యూర్స్లోనే ఉండదు, ఖచ్చితంగా నువ్వు కూడా సక్సెస్ చూస్తావు. అలాగే మన లైఫ్లో మనకి నచ్చిన వాళ్ళకి ఏదో ఒక ఎమర్జెన్సీ రావచ్చు, వాళ్ళ హెల్త్ బాగోపోవచ్చు, లేకపోతే మనకే ఏదైనా యాక్సిడెంట్ జరగచ్చు, మన జాబ్ సరిగ్గా వెళ్ళకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. సో ఎమర్జెన్సీ కోసం డబ్బులు దాచిపెట్టుకోండిరా. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. మంచిగా ఉన్నప్పుడు రెచ్చిపోకు, ఎప్పుడు లేకపోతే లోగా ఉన్నప్పుడు నువ్వేదో అర్రే నా బతికింతేనా అని ఎప్పుడు అనుకోవద్దు. ఖచ్చితంగా నీ టైం వస్తుంది. కాబట్టి ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియదు కాబట్టి ఎమర్జెన్సీగా కొంత డబ్బులు ఎప్పుడూ నీ దగ్గర పెట్టుకో అని చెప్పేసి చెప్తున్నారు. సో లాస్ట్ పాయింట్ ఏంటంటే వి చేంజ్ విత్ వెల్త్ క్రియేషన్. చాలామంది ఏమంటారండి, ఇది డబ్బులు సంపాదించిన తర్వాత మారిపోయాడు రా. అవును, మారతాడు. ఎందుకు మారతాడో చెప్పనా? ఫర్ సపోజ్ ఇప్పుడు ఆ నెట్వర్క్ మారిపోతుంది కదా, మైండ్ సెట్ మారుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటి, నువ్వు డబ్బు సంపాదించాలి అంటే నీ మైండ్ సెట్ మారాలి. నీ మైండ్ సెట్ మారకపోతే నువ్వు డబ్బులు సంపాదించలేవు. అందుకనే ఏమంటారంటే ₹1,00,00,000 సంపాదించడం కష్టం కాదు, ₹1,00,00,000 సంపాదించడానికి ఏదైతే మైండ్ సెట్ అవసరమో ఆ మైండ్ సెట్ ఉంటే ₹1,00,00,000 ఈజీగా సంపాదిస్తావు. అవును కదా. అలాగే నీ మైండ్ సెట్ మారుతూ ఉంటుంది. నువ్వు డబ్బులు సంపాదించే కొద్దీ నీ మైండ్ సెట్ మారుతుంది. మైండ్ సెట్ మారినప్పుడు నువ్వు పాత ఫ్రెండ్స్తో ఉండలేవు. ఎందుకంటే వాడి ఆలోచన విధానం వేరు, నీ ఆలోచన విధానం వేరు. నువ్వు మాట్లాడే తీరు, నువ్వు బిహేవ్ చేసే ప్రతిదీ మారుతూ ఉంటుంది. అయితే అది మంచి వేలో ఉన్నాడా చెడు వేలో ఉన్నాడా అది వేరే విషయం. కానీ ఖచ్చితంగా డబ్బులు సంపాదిస్తే వాళ్ళ మైండ్ సెట్ అనేది మారుతుంది. సో టు సమ్మరైజ్ ఏం చెప్తారంటే, నువ్వు బాగా డబ్బులు సంపాదించు, డబ్బులు సంపాదించలేవా అడవుల్లోకి వెళ్ళిపో. ఆ డబ్బు ఎలా సంపాదించాలి? న్యాయంగా, ధర్మంగా డబ్బులు సంపాదించు. నువ్వు న్యాయంగా డబ్బులు సంపాదించి నువ్వు 10 మందికి హెల్ప్ చేయగలిగితే అదే నీ బెస్ట్ ఫ్రెండ్. మనీ అనేదే నీ బెస్ట్ ఫ్రెండ్. రెచ్చిపోకు, ఇప్పుడు బాగా వెళ్తుందని రెచ్చిపోకు, ఖచ్చితంగా నీకు లో ఫేజ్ వస్తుంది. అందుకని డబ్బులు జాగ్రత్తగా దాచిపెట్టుకో, మంచి వాళ్ళతో ఉండు, గొప్ప వాళ్ళతో ఉండు, నీ మైండ్ సెట్ మార్చుకో అని చెప్పేదే మొత్తం ఈ 7 స్టెప్. ఇంకా చాలా ఉన్నాయి, మనం టైం కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఈ పాయింట్స్తో మనం క్లోజ్ చేస్తున్నాం. ఇంకొక ఎపిసోడ్లో నచ్చిన వాళ్ళు సెకండ్ పార్ట్ కావాలని అడగండి, తర్వాత మేము చేస్తాం. డెఫినెట్గా అండి. అంటే మీరు చెప్పినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, నిజంగా డబ్బులు సంపాదించలేనటువంటి అవసరం ఉంది అనుకున్నప్పుడు అడవుల్లోకి వెళ్ళిపోవటం బెస్ట్ అనేది. ఎందుకంటారండి చాలామంది అన్నీ ఒక వైరాగ్యంలో ఉండేటువంటి వాళ్ళు మాత్రమే అడవులకు వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేస్తాయి. లేదంటే కొంతమంది అప్పుల్లోకి వెళ్ళిపోయి సూసైడ్ దాకా వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఉంటారు. ఇందులో మీరు చెప్పినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఒక డబ్బు సంపాదించినటువంటి ఒక వ్యక్తికి పాజిటివ్ మాట్లాడతారని ఎప్పుడు అనుకోండి, నెగిటివ్స్ మాత్రమే వస్తాయి. ఏదో అన్యాయంగా సంపాదించడం, అక్రమంగా సంపాదించడం చేత కానప్పుడు అడవులకు వెళ్ళిపోవటం బెటర్ అనేటువంటి పాయింట్ లైన్ ఏదైతే ఉందో అది నిజంగా అందులో చెప్పినటువంటిది హార్ష్ రియాలిటీ. ఇంకంతే. ఎందుకంటే సొసైటీ కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది, సొసైటీ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసే ఆ విధంగా బతుకుతాం. కాబట్టి మానవుడు సంఘజీవి అని చెప్పడానికి దాని నుంచే అప్పట్లోనే చాణక్య నీతిలో ఇటువంటి రాసి ఉన్నాయి. కాబట్టి మనం ఈరోజు ఇలా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.